నెక్స్ట్ వచ్చేది ఇక బీసీసీఎంఏ. ఓసీసీఎంలో రేవంత్ రెడ్డి లాస్ట్. అసలు ఇక నేనైతే ఎన్నికల్లో నిలబడితే నాకు రెడ్లో ఓట్లు వద్దు, బీసీలో ఓట్లు వద్దు, మీరు కూడా అది మా ఎక్కువ అయిపోతాయి, మా ఓట్లే మాకే సరిపోతాయి అని చెప్తున్నాడు. మరి ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారా? ఒకవేళ బీసీసీఎం అంటే నాకు తెలిసి ఇండైరెక్ట్గా మరి ఆయననే అయిదాం అనుకుంటుండా, ఆర్ కృష్ణన్ అని చేద్దాం అనుకుంటుండా మనకు తెలియదు. ఒకవేళ మీరు మళ్ళీ నన్ను సీఎం క్యాండిడేట్గా నేను నిలబడతాను, నాకు బీసీలో ఓట్లే కావాలి, రెడ్లో ఓట్లు వద్దు, ఓసీలో ఓట్లు వద్దు అంటే మీరు ఒక బీసీ, ఒక ముదిరాజ్ కమ్యూనిటీ ఉద్యమకారం నుంచి లేదంటే బీసీల నుంచి మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఆయన రేపు సీఎం అవుతాన్న కానీ ఒక పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? అంటే ఈ వ్యాఖ్యల పైన కూడా మీరు ఏమంటారు? ఇవి వేయడం వల్ల ప్లస్సా మైనసా? అట్లాంటి వాక్యాలు సమర్థనీయం కాదు. ఎందుకు అంటే బీసీల ఎదుగుదలని కోరుకునే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు. ఏ ఓట్లు మనం వద్దని, ప్రజాస్వామ్యంలో ఏ ఓటు వద్దనకూడదు. నీకు మద్దతు ఇచ్చే వాళ్ళ అందరి భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్ళాలి. నాకు మీ ఓట్లద్దు, మా ఊళ్ళో ఓట్లే కావాలంటే నీ వాళ్ళు నీ ఇంట్లో నీకు పడతాయా? ఒక ఇంట్లోనే అన్నదమ్ములు కొట్టుకుంటారు. నీ ఇంట్లో ఓట్లు నీకు పడతాయా? ఫస్ట్ దాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఏ మాట అయితే మాట్లాడినరో ఆ మాటని పునఃసమీక్షించుకొని ఇప్పుడు అన్ని కులాల వాళ్ళని మాకు ఇది అన్యాయం జరిగింది, మేము ఇంత వెనుకబాటుకు గురైనాం, మా వెనుకబాటుకు ఏవైతే ఉన్న కారణాలు ఉన్నాయో ఈ కారణాలు అధిగమించడానికి మీ తోడ్పాటు కావాలి అని కోరడం ఉత్తమం, సభాపతి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఉన్నాడు. ఏ కులాన్ని సపోర్టు మద్దతు మనకు అద్దంలే, అందరి కులాల మద్దతు తీసుకున్నాడు. ఓన్లీ మా మాదిగ జాతి ఒక్క జాతి కోసమే కొట్లాడుతున్నా, నా జాతి ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నా, నా జాతి అల్టిమేట్ అని ఎక్కడ చెప్పలే. మేము కొట్లాడుతున్నాం, వర్గీకరణ బీసీలలో ఉంది, వర్గీకరణ ఎస్సీలలో కావాలని కొట్లాడినరు. చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది. అది ఆమోదయోగ్యమైనది. కానీ నేను ఎవడొద్దు, నా ఓడే నాకు కావాలి అంటే మిగిలిపోతాయి ఇంకా ఓట్లు. బీసీసీఎం దాన్ని పునఃసమీక్షించుకోమంటున్నా. వాడిని బీసీసీఎం అంటే ఇప్పుడు వాడిని పునఃసమీక్షించుకోమంటున్నా. నిన్న కాక మొన్న 7 లక్షల ఓట్లు ఏదైతే అసీదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి. 14 లక్షలలో 7 లక్షల సగం ఓట్లు ఉన్నాయి. మరి ఎందుకు ఆమె గెలవలే? ఎందుకో గెలవలే? ఆమెనే గెలవాలి కదా. మన దేశంలోనే మనమే ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనుకుంటే రేపు వేరే దేశం వాడికి ఈజీగా మనము చులకన అయిపోతాం కదా. అంటే ఒక సందర్భంలో దేశ ప్రజలు నేను ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మనలో ఎన్ని విభేదాలను ఉండొచ్చు, ఈ దేశ సార్వభౌమాధికారం మీద, ఈ దేశ గౌరవం మీద, ఈ దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ పనిని సగటు వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా నేనైతే యాక్సెప్ట్ చేయ. మీరు కూడా మనలో ఎన్ని కులాలను ఉండొచ్చు, మత విభేదాలు ఎన్ని ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఈ దేశ గౌరవం మీద, ఈ దేశ సార్వభౌమాధికారం మీద ఎవ్వడు దాడి చేసినా దాన్ని ఖండించాలి. ఒకవేళ ఖండించలేదనుకో మేమే ఇంటి దొంగ ప్రాణగండం అన్నట్టు మేమే మీ తాట తీస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ముందు, ఈ దేశం తర్వాతనే నీ స్వార్థం, సమాజం ఇవన్నీ. మనము వ్యతిరేకంగా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకు మనం వ్యతిరేకించాలి. అవును, దేశాన్ని విడగొట్టాలని చూస్తే వ్యతిరేకించాలి. దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకించాలి. కానీ బ్లైండ్గా ఓసీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు వద్దు అంటే మరి రేపు ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనుకో, ఎగ్జాంపుల్ ఎవరికైనా ఆయనకు అవుతుంది, రక్తం అవసరం, అక్కడ ఆయన బ్లడ్ గ్రూపు బీసీ ఉండకపోవచ్చు, ఓసీదే ఉండొచ్చు, బ్రాహ్మణ అనేది ఉండొచ్చు, రెడ్డిది కూడా ఉండొచ్చు. అప్పుడు రక్తం 10 నిమిషాలలో ఎక్కిస్తేనే బతుకుతాడని చెప్తారు. అప్పుడు ఆ రక్తం ఎక్కించుకుంటాడా, లేదంటే నా బీసీల రక్తమే అయితేనే నేను ఎక్కించుకుంటా, లేకపోతే చచ్చిపోతా అంటాడా? ఏం జరగవచ్చు సిచ్యువేషన్? అది ఆ వ్యక్తిని అడగాలి. అంటే మీరే ఏదైతే మాట్లాడిన వ్యక్తి ఉంటాడో జనరల్ గా ఆ వ్యక్తిని అడగాలి. నేనేమంటున్నా, అరే ఆ వ్యక్తిని సరే మీరు ఆ ప్లేస్ లో ఉన్నారు అనుకుందాం, రక్తం ఎక్కించుకుంటారు. నిన్న ఎలక్షన్లలో ఏమైంది? రక్తం ఎక్కించుకుంటారా? అందరు వేసిండ్రు కదా ఓట్లు.
నిరుద్యోగులల్లా ఉద్యోగులల్లా ఎమ్మెల్సీ ఓట్లల్లో అందరు వేసిండ్రు కదా, అదనుకో రిజిగ్నేషన్ ఇచ్చిండా? లేదు, మీరు అన్ని సామాజిక వర్గాలు వేసిండ్రు, నేను ఈ పోస్టుకి అర్హుని కాదు, నాకు ఈ ఎలిజిబిలిటీ లేదు. ఉద్యోగాలల్లో రెడ్లు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి మీరు అన్నట్టు నోరు మాట్లాడుతుంది నిరుద్యోగులలో కూడా వంద నోరు మాట్లాడుతుంది, నొసరు ఎక్కిస్తుంది. ఇంకోటి చెప్తానా, ఏదో ఆపరేషన్ చేసుకుంటుంది, బ్రెయిన్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, లేదంటే హార్ట్ ఆపరేషన్, అక్కడ రెడ్ ఓసీ ఉంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లలో కూడా చాలా మంది ఓసీ. నేను ఏమంటున్నా మైపాల్, దీని గురించి ఇప్పుడు రేపు చర్చ అవసరం లేదు. మీరు అంటారా? ఏమంటున్నా, రాజకీయ నాయకుల నోరు మాట్లాడుతుంది, మన అసలు జీవితం ఈ నొసలు ఎక్కిరిస్తుంటది కాదన్న. రేపటి రోజున వాళ్ళంతా తిరుగుబాటు అయ్యి, ఎగ్జాంపుల్ ఆయన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే మా ఓట్లు వద్దన్నప్పుడు మా రక్తం ఎందుకు, మా ట్రీట్మెంట్ ఎందుకు అని ఒకవేళ క్వశ్చన్ వస్తే, ఇప్పుడు ఎంతెందుకైనా అడ్వకేట్ శరత్ కుమార్ అని ఆయన బ్రాహ్మణ్, ఆయననే విడిపించిండు. రేపటి రోజున అడ్వకేట్లలో కూడా ఇంకోటి ఆయన సబ్స్క్రైబర్స్లలో కూడా రెడ్డిలు ఓసీలు కూడా ఉండే ఉంటారు. ఆయన వాక్యాలని పునఃసమీక్షించుకోమంటున్నా. మందకృష్ణ మాదిగ అనే నాయకుడు ఉద్యమాలు చేసినప్పుడు ఏ జాతి సపోర్టును కానీ తీసుకోకుండా ఉండలేదు. అట్లనే మన ఈ బీసీ సామాజిక వర్గం వెనుకబాటుకు 75 ఏళ్ళుగా వెనుకబాటుకు గురైంది. భారత రాజ్యాంగం అమలైనప్పుడే నేను చెప్తున్నా కదా, నేను అంటున్నా, ఎస్సీలు సోషల్ అన్టచబుల్స్, బీసీలు కాన్స్టిట్యూషన్ అన్టచబుల్స్. ఈ భారత రాజ్యాంగం అమలైన నాడే బీసీలకు ప్రొటెక్షన్ కానీ రక్షణ కానీ లేకుండా పోయింది. దాన్ని మండల్ కమిషన్, ఏదైతే మండల్ కమిషన్ ఉందో, మండల్ కమిషన్ అది బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చి మండల్ కమిషన్ వేసి దాన్ని అమలు చేయడం జరిగింది. అమలు చేసిన ఆ నిర్ణయాన్ని కూడా 2002-4 సంవత్సరాలలో అమలైంది తప్ప ఈ ఏదైతే 52 ఏళ్ళుగా వెనుకబాటుకు గురైంది, బీసీలకు విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబాటు జరిగిందనేది వాస్తవం. అవునన్నా, ఆ వెనుకబాటుని అధిగమించడానికి కోసం నువ్వేం చేయాలి? అందరి మద్దతు కూడా కట్టుకొని ముందుకెళ్ళాలి. మనం కూడా కొన్ని సందర్భాలల్లో ఆయా జాతులల్లో ఏదైతే మనం ఓసీలే కానీ ఇంక ఇతరత్ర కమ్యూనిటీలు ఏమైనా ఉంటే కానీ వెనుకబాటు గురైంది అని మనకు అది వాస్తవ రూపంగా కనిపించినప్పుడు వాళ్ళకు కూడా మనం మద్దతు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము సమాజంలో ఉన్నాం, సమాజ అనేది ఒక కుటుంబం లాంటి. ఈ కుటుంబంలో అందరి మద్దతు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప నేను నీ ఓట్లద్దు, నా ఓట్లద్దు, నీ సపోర్ట్ వద్దు, నా సపోర్ట్ వద్దు అనడానికి మాట్లాడడం మాత్రం ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నా. దాని మీద మనం ఏం కామెంట్ చేస్తాం? అరే ఇది చర్చ జరుగుతుంది, దీని మీద ఒక కేసు అయింది. ఇంకొకటి చెప్తా, రేపు మహిళలు ఎవరో ఒక మహిళ బయటకు వచ్చి మాకు ఈ పురుషుల ఓట్లే వద్దు, ఈ పురుషుల ఓట్లే వద్దు, ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఒక మహిళా సీఎం కాలే అని చెప్తే స్టేట్మెంట్ ఇది మహిళలుగా ఇటు బీసీలుగా ఓసీలుగా డివైడ్ అయితే మరి వాళ్ళు 50% ఉంటారు కదా, బీసీలు 50% ఉంటారు అనేది ఎంత వాస్తవమో, మహిళలు 50% ఉంటారు. నిజం చెప్పాలంటే బీసీలకు జరిగిన అన్యాయం కంటే మహిళల మరి పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉన్నదని మీరు నమ్ముతారన్న? మరి నేను అనేది పొలిటికల్ కానీ, విద్యలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ అది వాస్తవం, జగమెరిగిన సత్యం. వాళ్ళ భాగస్వామ్యం తక్కువ ఉందే కానీ కదా. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టి వచ్చే 2026లో నుంచి మేము రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తాం, మహిళల భాగస్వామ్యం తక్కువ ఉంది అననే కదా ఉద్దీపనలు ఇస్తున్నాయి, ఫెసిలిటేట్ చేస్తున్నది. సో కాబట్టి సీఎం విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ సీఎం బీసీ సీఎం, మాకు బీసీలో ఓట్లే కావాలన్నట్టు, రేపు మేము మహిళ సీఎమే కావాలి, మహిళల ఓట్లే కావాలని ఏదన్నా ఒక మహిళ బయలుదేరితే ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుందని నేను అడుగుతున్నాను. మీకు జస్ట్ అది కొంతవరకు ప్రభావం చూపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు మైపాల్. ఏ స్టేట్మెంట్ అయినా స్టేట్మెంట్ ఇచ్చే ముందు నువ్వు చదువుకున్నావు, ఒక విజ్ఞానివి, ఒక రాజకీయ నేతవు కాబట్టి నీ మాటలు ఒకసారి వెనక ముందు పునఃసమీక్షించుకొని మాట్లాడాలి. నాకు వాడి సపోర్ట్ వద్దు, వీడి సపోర్ట్ వద్దు అనుకోవడం అనేది పొరపాటు. అది ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నా. అసలు నేను ఇంకోటి అడుగుతున్నాను అవుట్ రైట్గా,
కులం ముఖ్యమా గుణం ముఖ్యమా? గుణమే ముఖ్యం అల్టిమేట్గా. కులంది ఏముంది, కులాలు కట్టుబాట్లు మనం పెట్టుకున్నాయి కదా. ఇప్పుడు కామన్ కాదు, మానవత్వం అనేది ముందు కదా. సరే బీసీలకు న్యాయం జరగాలి, దాంట్లో మనం ఏం అనం, కానీ దాన్ని ప్రేమపూర్వకంగానో ఉద్యమాల ద్వారా సాధించుకోవాలి ఒకటి, అది చిన్న ఆప్షన్. కానీ విద్యా వైద్యం అందరికి సమానమైనప్పుడు అందులో బీసీలు కూడా వచ్చేస్తారు కదా. నాకు ఒక దీనికోసం కూడా ఎక్కువ కొట్లాడుతుంది. అది వాస్తవమే కదా. ఎప్పుడు కానీ భారత రాజ్యాంగం, ఇంకోటి భారతీయులందరూ నా సోదరులు కాదన్న, మనం ఫ్లెడ్జ్ కూడా నేను చట్టం ముంగట అందరం సమానమైన ఆర్టికల్ 14 చూపెట్టి చట్టం ముంగట అందరం సమానమనే జాతి కుల మత ప్రాంత భేద వివక్షలు లేకుండా లింగ వివక్షలు లేకుండా చూడమని చెప్పింది. చెబుతూ కొంత ముంగటికి వచ్చి ఏం చెప్పింది అంటే, కొంత ఉద్దీపనలు వెనుకబాటు గురైనోనికి ఆర్థిక స్వావలంబన జరగాలి, సామాజికంగా కొంత విసులుబాటు కలగాలి అని కొన్ని పరిధులు పెట్టుకొని వచ్చింది. ఇదే శాశ్వతం, ఇదే కులమానం అని ఇక్కడ చెప్పలే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే, అట్లీస్ట్ 10 సంవత్సరాలు. అంబేద్కర్ గారేమో 10 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, రిజర్వేషన్లు 10 సంవత్సరాలు ఉంటే సరిపోతుందని ఆయనే చెప్తే, భారత రాజ్యాంగంలో అట్లీస్ట్ లాస్ట్ ఆర్టికల్ 334 ప్రకారం 60 ఏళ్ళ కంటే మించి ఉండకూడదు అని చెప్పింది. సరే, కోర్టులు వివిధ రకమైన రాజకీయ నాయకుల కమిషన్ల విశ్లేషణ ప్రకారము, వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళకు ఇంకా సామాజిక ఆర్థిక స్వావలంబన కలగలేదు అని దీన్ని కొంత పొడిగిస్తే బాగుంటుందని పొడిగిస్తూ వస్తుండ్రు. సో అందరి సమాన అవకాశాలు, సమానమైన ఆర్థిక ఫలాలు దక్కినాడు. రిజర్వేషన్ల గురించి ప్రస్తావన ఎక్కడిది? అది ప్రస్తావనే లేదు కదా. కులం అనే ప్రస్తావనే లేదు కదా. నువ్వు నేను ఈక్వల్ అయినప్పుడు నీకు నాకు కులం భేదాభిప్రాయాలు ఎక్కడ ఉంటాయి? రాజకీయ నాయకుల భేదాభిప్రాయాలు ఉన్నాయా? వాళ్ళు అంతా మంచి కలిసినారు కదా, అలా మధ్యలో ఉన్నాయి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఈ నుంచి ఈ కులం నుంచి ఎదిగిపోయినోడే ఇలా ఈ కింది కులంలో పిల్లని చేసుకుంటలేడు. ఈ కింది జాతుల వాళ్ళతోటి బిజినెస్లు చేస్తలేరు. ఎవరితోటి చేస్తుండ్రు? ఉన్నత వర్గాలతోటి చేస్తుండ్రు. ఉన్నత వర్గాల పిల్లల్ని చేసుకుంటుర్రు, ఇచ్చిపుచ్చుకుంటుర్రు. సో వాళ్ళకి లేని వేషజాలు నీకు నాకెందుకు? అంతే కదా, నీకు నాకు ఇంకోటి అనిపిస్తుంది, బీసీలలో అయినా ఎస్సీ ఎస్టీలలో అయినా మైనార్టీలలో అయినా వీళ్ళ దాంట్లో కూడా దుర్మార్గులైన నాయకులు ఉన్నారు. ఒక ఓసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో దుర్మార్గులైన నాయకులు ఉన్నారు. ఇంకోటి తిన్నోడే తిన్నట్టు వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అన్న. కింది స్థాయికి పొట్టుకడలిందా? భారత రాజ్యాంగం అమలయ్యే నాడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఆయా జాతులల్లా ఒక్కొక్క అయితే కులం ఉంటుందో ఆ కులాన్ని ఒక యూనిట్గా చూపించడం వల్ల తిన్నోడే తింటుండు. మీరు అన్నట్టు ఎక్కడ సైకిల్ చేయాలి, ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నోడు ఈ రిజర్వేషన్ పొందినవు కాబట్టి నీకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందవు, నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి రిజర్వేషన్లు అందుతాయి అని ఒక సైకిల్ చేయకపోవడం అనేది ఒక పొరపాటు. తర్వాత అన్టచబిలిటీకి, వివక్షకి నీకు చట్టాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కి ఉద్దీపనలు ఉంటాయి, అసిస్టెంట్లు ఉంటాయి. కానీ నువ్వు సోషల్ అన్టచబిలిటీకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది మన భారత రాజ్యాంగంలో జరిగిన పెద్ద పొరపాటు. సరే, వ్యాఖ్యానించే అర్హత నాకు ఉందో లేదో తెలియదు, కానీ అసలు సోషల్ అన్టచబుల్కి శిక్షలు ఉంటాయి, అంతేగాని ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కు ఉద్దీపనలు ఉంటాయి. అసలు ఎకనామీ బేస్డ్ చేసుకొని రిజర్వేషన్ ఇస్తే ఒకసారి ఆ ఫలాలను అందుకున్న వ్యక్తి ఇంకోసారి అందుకోకుండా చూసే ఒక మంత్రాంగం ఉంటే అందరికీ ఈ గడిచిన 70 ఏళ్ళల్లో ఈజీగా ఫలాలు అందుతుండే. కానీ ఒక కులాన్ని యూనిట్గా చూపడం వల్ల అది అన్టచబిలిటీకి కూడా రిజర్వేషన్ అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్కి రిజర్వేషన్ అనడం వల్ల తిన్నోడే తింటుండు. ఇలా కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతుండు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతుండు. సో మళ్ళీ అయినోడే 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీ ధర్మపురిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు కొప్పులేశ్వర్. ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే రిజర్వేషన్ లో? 4-5 సార్లు అయింది. మరి ఆయన ఒక్కడు డెవలప్ అయితే కులం అంతా డెవలప్ అయినట్టు అనేది నా పెద్ద క్వశ్చన్. అదే పొరపాటు అంటున్నా, ఈ డెఫినేషనే తప్పు అంటున్నా నేను. ఇవాళ ఒకరు బీసీ రిజర్వేషన్ ద్వారా నేను ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే
నాకు ఈ రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదు కదా. నా పిల్లలని నువ్వు ఇచ్చిన ఉద్దీపన వల్ల, ఈ వెసులుబాటు వల్ల నేను మంచి స్కూళ్ళల్లో చదివించుకోగలుగుతున్నా కదా, మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఏంది? సో ఈ రిజర్వేషన్ అనేది ఇది తప్పుడు విధానంలో పోతుంది. ఇంకోటి చెప్తున్నా, రిజర్వేషన్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఆ సామాజిక వర్గానికి ఈక్వల్ ఎడ్యుకేషన్ కావాలి, ఈక్వల్ వైద్యం కావాలని ఎన్నడూ కొట్లాడంగా నేను చూడలే. అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ నీటి కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎన్నడూ కొట్లాడనోడికి ఒక దుర్మార్గుడు కింద బానిసల లెక్క అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు అది ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది సామాజిక న్యాయానికి ఎట్లా దారితీస్తుంది? అసలు ఏంటి అది? నాకు ఆ కాన్సెప్టే. దేనికైనా ఒక కులమానం ఉండాలి కదా మైపాల్. ఇప్పుడు నేనే ఇప్పుడే అన్నా, ఏదైతే ఆర్థిక స్వావలంబన, ఏదైతే వెనుకబాటు కారణాలు ఉన్నాయో వెనుకబాటుని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఏర్పాటు చేస్తుంది. ఆ వెసులుబాట్లను బేస్ చేసుకొని ఒక స్వావలంబన పొందిన తర్వాత, ఒక దశకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ కానీ, ఎకనామికల్ స్టేటస్ కానీ మార్చినప్పుడు అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక వ్యక్తికి స్వావలంబన దొరుకుతుంది. అన్న పే బ్యాక్ టు సొసైటీ ఇయ్యరు. ఇప్పుడు చాలా మంది ఆ రిజర్వేషన్ తోని డెవలప్ అయిన వాళ్ళు. మనిషి పుట్టికే స్వార్థం. మరి స్వార్థ పరులకు రిజర్వేషన్ ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజర్వేషన్లో ఒక పెద్ద గ్రూప్ 1 జాబ్ అయినన్నా, నాకు బీసీ ఉండడం వల్ల అయినా అనుకో, అరే నాకు ఈ రిజర్వేషన్ వల్ల నేను పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, లేదంటే ఒక గ్రూప్ 2 ఎంఆర్ఓ అయినా, రెవెన్యూ ఆఫీసర్ అయినా అవుతాం. నేను సంపాదించిన దాంట్లో నా రిజర్వేషన్ పొందిన సామాజిక వర్గానికి, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మైనారిటీ అయితే వాళ్ళకి ఏం చేయకుండా నాకు, నా కుటుంబానికి మాత్రమే బిల్డింగ్ మీద బిల్డింగ్ లేపి, బంగారం మీద బంగారం కొని, భూముల మీద భూములు కొంటే ఇది ఎటు దారి తీస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి ఎటు దారి తీస్తుంది? ఆర్థిక అసమానతలకే దారి తీస్తుంది. నేను ఏమంటున్నా, మనిషి పుట్టుకకు ముందు స్వార్థం పుట్టిందంట. మరి స్వార్థం ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టిండు కాబట్టి. కానీ ఈ మధ్య ఈ 10 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువైందన్న. గతంలో ఎవరన్నా చాలా హ్యుమానిటీ ఉంటుంది. అడుగుతున్నా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను పుట్టిన కులం ఏదైతే ఉందో, నేను పుట్టిన వర్గం ఏమవుతుందో, ఆ వర్గంలో ఎవడైతే ఒక మంచి స్థాయికి పోయిన తర్వాత, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, ఒక మంచి రాజకీయ నాయకుడు అయిన తర్వాత, నువ్వు ఆ ఫలాలను వదిలేయమంటే అనుభవించిన అనుభవాలను వదిలేయడు వాడు. సో కాబట్టి ప్రభుత్వాలే ఒక అడుగు ముందుకేసి, ఇలా నువ్వు ఈ ఫలాలను అందుకున్నావు ఈ రిజర్వేషన్ ద్వారా, ఈ ఫలాలు నీకు అవసరం లేదు, నీ కింది బిలో పావర్టీ లైన్ లెవెల్ అయితే ఉన్నారో, నీ కింది నీ కులంలో ఉన్న నీ కింది వర్గాల వారికి కానీ, నీ కింది సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికి కానీ అందాలి అని ప్రభుత్వాలే నిర్ద్వందంగా చట్టాలు చేస్తేనే ఈ అసమానతలు అనేది తగ్గుతాయి. లేకపోతే ఈ కులాలలో కూడా అసమానతలు పెరిగిపోతాయి. ఇదండి అన్నతో అనేక విషయాల మీద సంచలన ఇంటర్వ్యూ చేసినాం. మా వ్యూ అయితే ఇంకా భవిష్యత్తులో కొట్లాడేది ఉందండి. ఈ విద్య కానీ, వైద్యం కానీ, న్యాయం కానీ, చట్టం కానీ అందరికీ సమానంగా దొరకకపోతే ఏ కులమోడు రూలింగ్ చేసినా, ఏ జెండర్ చేసినా, ఇప్పుడు మమతా బెనర్జీ అని ఉంది, ఒక మహిళా ముఖ్యమంత్రి, ఆమంత పాపిష్టి వ్యక్తి ఎవరు లేరు. ఆర్జేకర్ మరి మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ డాక్టర్ని అత్యంత హీనంగా చేస్తే ఆమె ఒక మహిళ ముఖ్యమంత్రి ఉండి కూడా ఒక మహిళకు న్యాయం చేయలేకపోతుంది. అక్కడ కిడ్నీలు అమ్ముతున్నారని తెలుస్తుంది, వ్యభిచారం నడుస్తుందని తెలుస్తుంది, ఇట్లా అనేకమైనటువంటి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు అమ్ముతున్నారని తెలిసింది. అంటే అక్కడ మహిళ అయినా పురుషుడైనా ఆమె రాజకీయం మాత్రమే చేస్తుంది, కానీ మహిళల పట్ల ఆమెకు లేదు. అదేవిధంగా కొన్ని దగ్గరలో ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీకి సంబంధించిన వాళ్ళు కానీ, మైనారిటీకి సంబంధించిన నాయకులు స్వార్థం కోసమే చేస్తారు తప్ప వాళ్ళ కమ్యూనిటీలకు చేయట్లే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడండి, ఆయనకు అసదుద్దీన్ ఓవైసీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూళ్ళు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి. కానీ ముస్లింలు అందరికీ న్యాయం జరిగినట్ట? ఇంకా బాల్కా సుమన్ లాంటి వాళ్ళు, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు అనేక మంది రిజర్వేషన్ ద్వారా గెలిచి
వాళ్ళ సామాజిక వర్గం మీదనే దాడులు చేసిన ఈ కోకోళ్ళలు ఉన్నాయి, మనం చూసినాం. మరి చూడాలి ఇక బీసీలలో కూడా దానం నాగేందర్ మీద అనేకమైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఉద్యమకారులను కొట్టించిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఉన్నాయి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఉంది. అన్ని కులాలలో దుర్మార్గులు ఉన్నారండి. అందుకే నాకెందుకు అనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా భారతీయులందరికీ సమానమైనటువంటి విద్య, భారతీయులందరికీ సమానమైనటువంటి వైద్యం, భారతీయులందరికీ సమానమైన న్యూట్రిషన్ ఫుడ్డు, భారతీయులందరికీ మంచి నీళ్ళు, భారతీయులందరికీ సమానమైన న్యాయం దొరికేటట్టు ఉండాలా. అంటే కులం కంటే గుణమే ముఖ్యంగా ఉండాలి. ఒక అద్భుతమైన వ్యక్తులు, నిస్వార్థమైన వ్యక్తులు, కరప్షన్ లేని వ్యక్తులు, అవినీతి లేని వ్యక్తులు, బంధుప్రీతి లేని వ్యక్తులు రాజకీయాలలోకి రావాలి. రాజకీయాల్లోకి రావాలంటే వాడి ఆస్తులు మొత్తం మరి సమాజానికి రాసిచ్చినాకనే రావాలి. సరిపడా వాళ్ళ కుటుంబానికి సరిపడా ఉంచేసి మిగతాదంతా అతను మాత్రం మరి సమాజానికి రాసిస్తే అట్లాంటోడే సమాజాన్ని ఏమైనా ప్రేమిస్తాడు. కానీ వాడు మిగతా వాడు వస్తే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, ఆయనకు తెలంగాణ కంటే కవిత ముఖ్యం, కేటీఆర్ ముఖ్యం, తెలంగాణ నాశనం అయినా ఆయనకేం సంబంధం లేదు. ఇట్లాంటి కుటుంబ పార్టీలను మరీ ముఖ్యంగా మనం రేపటి రోజున ఈ దేశం నుంచి తరిమి కొట్టే రోజులు రావాలి. ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా 2 సార్ల కంటే కూడా ఎక్కువ అవకాశం ఇవ్వద్దు. వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అయితే ఉన్నారు. ఉద్యోగస్తులకైనా ఇంకా మిగతా వాళ్ళకైనా అవినీతి చేసిన వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళకు కఠినమైన శిక్షలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. ఈ రకంగా యువత ఆలోచించాలి, బయటకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మనం భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.